ఫౌండేషన్ స్థాయి పూర్తి నాటికి విద్యార్థుల్లో భాష గణిత సామర్థ్యాలు సిపిడిఓ రేణుక తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముగ్గవారిపల్లి పంచాయతీ జెడ్పీపీహెచ్ హైస్కూల్లో నాడు నేడు విద్యా సంస్కరణల్లో భాగంగా అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పునాదిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని సిపిడిఓ రేణుక తెలిపారు. మంగళవారం ఆగస్టు 11వ తేదీన జ్ఞానజ్యోతి పేరుతో ముగ్గవారిపల్లి హైస్కూల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నా పేరు సోమేశ్వర్. నేను ఇక్కడ మంగంపేట ప్రైమరీలో టీచర్గా ఎగ్జిట్గా పనిచేస్తున్నాను. ఈ జ్ఞానజ్యోతి కార్యక్రమానికి సంబంధించి డిఆర్పీగా నేను అన్నమయ్య రాయచోట్లో ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనకి అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి బోధనలో కొత్త విధానాలు ఆధారశీల అని నవచేతన అని అనేక విధానాలు ప్రవేశపెట్టినారు. వీటిపైన ఒకసారి రిఫ్రెష్మెంట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గతంలో 1 సంవత్సరం ట్రైనింగ్ పూర్తయింది. మిగిలిన 2 సంవత్సరాల ట్రైనింగ్ని ఇప్పుడు 2 సెషన్లుగా విభజించి ఈ వారంలో 3 రోజులు మరియు నెక్స్ట్ వారంలో 3 రోజులు ఇవ్వడం. చెప్పండి. నా పేరు ఎస్ రేణుక. నేను రైల్వే కోడూరు సిడిపిఓనండి. ఇక్కడ 3 మండలాలకు గాను ఓబులవారిపల్లి, కోడూరు, పుల్లంపేట 3 మండలాల్లో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏమంటే నూతన విద్యా విధానం ప్రకారము ప్రాథమిక విద్యలో తొలి 5 సంవత్సరాలు ఫౌండేషన్ స్టేజ్గా తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం అంగన్వాడీలో 3 సంవత్సరాలు మరియు ప్రైమరీ స్కూల్లో 1-2 తరగతులు. ఈ ఫౌండేషన్ స్థాయి పూర్తయ్యేసరికి పిల్లలందరూ భాష మరియు గణితంలో పూర్తి సామర్థ్యాలు సాధించాలని నిపుణ్ భారత్ మిషన్ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే అంగన్వాడీ టీచర్స్కి జ్ఞానజ్యోతి పేరుతో 3 ఇయర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో 2వ, 3వ సంవత్సరం శిక్షణ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ 3 మండలాల్లో కూడా సేమ్ ఈ రోజు నుంచి 3 రోజులు ఫస్ట్, మళ్ళీ 1 వారం గ్యాప్ ఇచ్చి 3 రోజులు జరుగుతుందని తెలియజేస్తున్నాను.